జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా పనుల్లో అడ్డంకులు ఎదురవుతున్నాయా? అయితే దానికి మీ జాతకంలో ఉన్న పితృదోషం కూడా ఒక కారణం కావచ్చు. మన పురాణాల ప్రకారం పితృదేవతల ఆశీస్సులు పొందడానికి అత్యంత శక్తివంతమైన రోజు ఒకటి రాబోతుంది. అదే వైశాఖ అమావాస్య. ఈ ఏప్రిల్ 17న వచ్చే ఈ అమావాస్య రోజున ఏ పనులు చేస్తే మన పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయో ఈ వీడియోలో సింపుల్గా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ అమావాస్య ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఏప్రిల్ 16న గురువారం రాత్రి 8:11 ప్రారంభమై ఏప్రిల్ 17న శుక్రవారం సాయంత్రం 5:21 ముగుస్తుంది. మన శాస్త్రాల ప్రకారం సూర్యోదయం సమయానికి ఏ తిథి ఉంటే అదే మనం పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి ఏప్రిల్ 17న శుక్రవారం రోజునే మనం అమావాస్య పూజలు తర్పణాలు చేసుకోవాలి. ఇక ఈ రోజున పితృలోకానికి మన భూలోకానికి మధ్య ఉన్న అడ్డుగోడలు పలచబడతాయని పెద్దలు చెబుతారు. అంటే ఈరోజు మనం చేసే పూజలు, వదిలే తర్పణాలు నేరుగా మన పితృదేవతలకు అంటే మన పూర్వీకులకు చేరతాయి. వారి ఆత్మకు శాంతి చేకూరి మన జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి. ఇక ఈ ఏప్రిల్ 17న మీరు ముఖ్యంగా చేయాల్సినవి 4 పనులు. మొదటిగా పవిత్ర స్నానం. ఉదయాన్నే నదిలో స్నానం చేయడం చాలా మంచిది. అది వీలు కాకపోతే ఇంట్లో స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకొని స్నానం చేయండి. రెండవది పితృతర్పణం. నల్ల నువ్వులు, దర్భ, నీటితో పితృదేవతలను తలుచుకుంటూ తర్పణం వదలాలి. దీనివల్ల వారు ఎంతో సంతోషిస్తారు. ఇక మూడవది దాన ధర్మాలు. అమావాస్య రోజున దానం చేస్తే విశేషమైన పుణ్యం లభిస్తుంది. నిరుపేదలకు బియ్యం, పప్పులు, పళ్ళు లేదా బట్టలు దానం చేయండి. ఇక ఆఖరిగా దీపారాధన. సాయంత్రం వేళ దక్షిణ దిశ వైపు చూస్తున్నట్లుగా ఒక దీపం వెలిగించండి. లేదా సమీపంలో ఏదైనా రావి చెట్టు ఉంటే దాని కింద దీపం వెలిగించి మీ పూర్వీకులకు కృతజ్ఞతలు తెలుపుకోండి. చూసారుగా, మన ఉనికికి కారణమైన పితృదేవతలను స్మరించుకోవడానికి ఈ వైశాఖ అమావాస్య ఒక గొప్ప అవకాశం. భక్తి శ్రద్ధలతో ఈ చిన్నపాటి నియమాలు పాటిస్తే మీ వంశాభివృద్ధితో పాటు అపారమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే, ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. జై శ్రీరామ్.